వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో సైకియాట్రిక్ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పీజీ విద్యార్థినిలు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. ఎంజీఎం సైకియాట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ రాత్రి సమయంలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నాడని విద్యార్థినిలు వాపోతున్నారు. స్టూడెంట్స్ ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి మొత్తం 5 ప్రొఫెసర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్న ప్రిన్సిపల్ సంధ్యారాణితో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఎంజిఎంలో పీజీ వైద్య విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రిస్ట్ అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ విద్యార్థులను గురి చేస్తున్నట్టు ప్రిన్సిపల్ సంధ్యారాణి మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మేడం గారి మాటలో విందాం. మేడం, అసలు విద్యార్థులు వచ్చి మీకు కంప్లైంట్ చేశారు, దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దానిలో భాగంగానే ఒక సీనియర్ ప్రొఫెసర్స్ కమిటీని వేసి విచారణ అయితే జరిపిస్తున్నాము. రిపోర్ట్ వచ్చే దాన్ని బట్టి తగు చర్యలు ఉంటాయి. విచారణ కమిటీ ఎట్లాంటి కమిటీ ఏర్పాటు చేస్తున్నారు? సీనియర్ ప్రొఫెసర్స్ అంటే ఎవరైతే డిపార్ట్మెంట్స్ని హెడ్ చేసే వాళ్ళు ఒక 5 ప్రొఫెసర్స్ని తీసుకుని కమిటీ వేయడం జరిగింది. అందులో నిజానిజాలు తెలిసాక అంటే ఆ రిపోర్ట్ వచ్చే దాన్ని బట్టి మళ్ళీ ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది ఉంటుంది. గతంలో కూడా ప్రీతి అనే విద్యార్థి మీద ఇలాంటి ఆరోపణలు రావడం వల్ల తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి దీనిపై అప్పుడు అతన్ని సస్పెండ్ చేయడం, దాని మీద నేను ఛార్జ్ తీసుకొని 1 మంత్ అవుతుంది అంతే. ప్రీతి కేసులో ఆత్మహత్య జరిగిన విషయం కూడా తెలుసుకున్నాను, అంటే తెలిసింది కాబట్టి ఇంకా ఈసారి కూడా అలర్ట్ అయిపోయి త్వరగానే విచారణ చేపట్టాలని అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్సిపల్స్ మేము డిసైడ్ చేసుకుని కమిటీ వేయడం జరిగింది. ఈ పిల్లల్లో స్టూడెంట్స్లో చాలా స్ట్రెస్ ఉంటున్న విషయము, త్వరగా అంటే అందరూ ఒకేలాగా కూడా ఉండరు. విద్యార్థులు కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు పర్సీవ్ చేసుకునేది ఒకలాగా ఉంటుంది. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ అలా కాకుండా తేలిగ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అందరూ ఒకేలాగా కూడా ఉండరు. ఇక్కడ మరి ఒక ఫ్యాకల్టీ మెంబర్ నుండి వాళ్ళకి ఇబ్బందులకు గురవుతున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ మరి చర్యలు తీసుకోవడం లాగా విచారణ కమిటీ అయితే వేశాము. ఇంతకుముందు కూడా ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. అండర్ గ్రాడ్యుయేట్స్కి ఒక 25 స్టూడెంట్స్కి కలిపి ఒక మెంటర్, ఒక టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, అలాగా ఉన్నారు ఆల్రెడీ. సో ఆ కమిటీ హెల్ప్ కూడా తీసుకుంటాము. ఇంకా ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఉండడానికి తగు చర్యల్లో భాగంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను. అదే కాకుండా మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది కూడా ఒకటి పెడితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది సలహాలు ఇవ్వడం జరిగింది. మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఇంకా స్టూడెంట్ లీడర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము. ఇంకా మాకు కూడా ఒకటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఉంది కాలేజ్లో. సో ఈ రిపోర్ట్ని పట్టి దాని ప్రకారంగా తగు చర్యలు తీసుకోవడం ఉంటుంది. పీజీ వైద్య విద్యార్థి కంప్లైంట్ ఇవ్వడం వల్ల దానిపై కమిటీని ఏర్పాటు చేసి సీనియర్ ప్రొఫెసర్లతోటి కమిటీ ఏర్పాటు చేసి నిజ నిరూపణ తెలిసినాక ఇలాంటి చర్యలు తీసుకోవాలన్నది కోర్టు స్టూడెంట్.